అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. శరణ కీర్తన భక్త పరాయణం చరణ వారిజమాత్మ రసాయనం పరకరాత్త విభూతి విభూషణం హరిహరాత్మజమీశ్వరం నమామి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు తేదీ 2025 ఏప్రిల్ 28వ తేదీ సోమవారం. శుద్ధ పాడ్యమి రాత్రి 9:11 వరకు ఉంటుంది. భరణి నక్షత్రం రాత్రి 9:38 వరకు ఉంటుంది. మరి ఈరోజు సూర్యోదయం 5:55, సూర్యాస్తమయం 6:30. వర్జం వచ్చేసి ఉదయం 9:02 నుండి 10:26 వరకు ఉంటుంది. ఈరోజు దుర్ముహూర్తం పగలు 12:30 నుండి 1:28 వరకు ఉంటుంది. మరియు పగలు 3 నుండి 3:59 వరకు ఉంటుంది. ఈరోజు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. మరియు ఈరోజు శుభ సమయం ఉదయం 6 నుండి 8 వరకు కలదు. ఈరోజు శుభ సమయం ఉదయం 6 నుండి 8 గంటల వరకు ఉంటుంది. కావున ఈ యొక్క సమయాలలో ఎటువంటి మంచి పనులు చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. ఈరోజు ముఖ్యంగా శివపార్వతులను మారేడు దళాలతో కొలిచిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. మరియు కుజ శుక్ర గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు బొబ్బెర్లు దానం చేయాలి. కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి మేషాది ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి కుజుడు. కుజగ్రహం అనుకూలంగా లేకపోతే అనేక రకమైన చెడు ఫలితాలు అనేటివి కలిగి అధికమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈరోజు వీరికి కుజ మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహయోగం వలన అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉన్నందున ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. అనుకోకుండా ధన ప్రాప్తిస్తుంది. మీ యొక్క వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన లాభం కలిగి ఉంటారు. షేర్ మార్కెట్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం అనేది గడపగలరు. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా కలదు. మరియు కంప్యూటర్, ఎలక్ట్రికల్ మరియు ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు అనేటివి కలగగలవు. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, ఫ్యాబ్రికేషన్, స్టేషనరీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు. మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విదేశాలలో నివసించే వారికి ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇండోనేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. కావున కుజగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో మంచి లాభాలు కలిగి ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు దానం చేయాలి. మరియు కుజగ్రహ జపం 7000 జపం చేసి 700 సార్లు కందులతో హోమం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు పగడాన్ని సేకరించుకొని పూజ చేసి దానిని ధరించిన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. వృషభ రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు వాహనకారకుడు, వివాహకారకుడు, గృహకారకుడు, దాంపత్య సమస్యలకు కారకుడు, ఫ్యాక్టరీలు, స్టీలు, గ్లాస్ సంబంధించినటువంటి గ్రహం. శుక్రుడు బలంగా ఉంటే దాంపత్య సుఖం బాగా ఉంటుంది, వ్యవహారం బాగుంటుంది. ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు. పెద్దల సలహాలను పాటిస్తూ ఉండటం వలన మీకు మంచి జరుగుతుంది. వివాహ సంబంధం కుదిరేటువంటి అవకాశం కలదు. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు. దానిని ప్రారంభించడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. స్థలం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నంలో ఉంటారు. స్నేహితులు, బంధువులతో కలిసి ఎక్కువగా గడపగలరు. సినీ రాజకీయ రంగం వారికి, వాణిజ్య వ్యాపారులు, చిరు వ్యాపారులకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది కలదు. శుభ గ్రహస్థితి వలన అందరూ సంతోషంగా ఉండగలరు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా మరియు దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి బాగుగా ఉన్నందున మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు.
శుభం భూయాత్. మిథున రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధగ్రహం వ్యవహారానికి వ్యాపారానికి సంబంధించినటువంటి వాడు మరియు వ్యవసాయం, వాణిజ్యం, బంధువులు, మిత్రులు ఇత్యాది విషయాలకు కారకుడు. కావున బుధుడు అనుకూలంగా ఉండి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా జీవించాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేయాలి. మరియు బుధగ్రహ జపం 17,000 జపం చేసి 1700 సార్లు పెసర్లతో హోమం చేయాలి. తదుపరి జాతిపచ్చ అనేటువంటి రత్నాన్ని సేకరించి వెండిలో కానీ బంగారంలో కానీ పొదిగించి పూజ చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు. కావున ఈరోజు గ్రహచార గోచార స్థితిలో బుధగ్రహం యొక్క అనుకూలత వలన వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండగలరు. మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది రంగాల వారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైన్, ఎంబ్రాయిడరీ మరియు స్టేషనరీ, కిరాణం, ఫ్యాబ్రికేషన్, ఇంటీరియర్ ఇత్యాది యొక్క రంగం వారికి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది ఈరోజు కలిగి ఉంది. సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి కలిగి ఉంటాయి. అన్ని రంగముల వారికి, అన్ని వృత్తుల వారికి, వైదికాది పురోహితుల వారికి ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. ఫైనాన్స్ విషయంలో, లావాదేవీల విషయంలో మంచి ధనరాబడి అనేది ఈరోజు మీకు కలిగి ఉంది. విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, దుబాయ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, శ్రీలంక దేశాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈ యొక్క రంగంలో ఉండేటువంటి వారికి మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ఒక దిగుబడి అనేది ఈరోజు కలిగి ఉంది. శుభగ్రహ స్థితి వలన ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉంటూ ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి చంద్రుడు. మనశ్శాంతికి కారకుడు. సుఖ సౌఖ్యాలకు, దాంపత్య సుఖానికి, కలిసిమెలిసి ఉండటానికి, ఉద్యోగ లాభానికి, మాతృ సౌఖ్యానికి, మిత్రవృద్ధి ఇత్యాది విషయాలకు కారకుడు. వీరికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన మీరు ఏది అనుకున్నా కానీ ఆ యొక్క పని జరిగేటువంటి యొక్క గ్రహస్థితి అనేది కలిగి ఉంది. అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఉంటుంది. సుఖమైన జీవనం గడపగలరు. దంపతులిద్దరూ ఆనందంగా ఉండగలరు. వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి మీ యొక్క వ్యాపారములో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు. వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలిగి ఉన్నాయి. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. మరియు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, ఫ్యాబ్రికేషన్ ఇత్యాది యొక్క రంగాల వారికి ఈరోజు మంచి లాభదాయకమైనటువంటి యొక్క రోజు. మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు రాగలవు. అభివృద్ధికరంగా ఉంటుంది భవిష్యత్తులో. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, దుబాయ్, మలేషియా, సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగాల వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. మరియు చంద్రుడు అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు, వ్యవహారములు మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి, చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు పెరుగుతోటి చేసినటువంటి అన్నం నైవేద్యం సమర్పించి బియ్యం, స్వయంపాకం ఇత్యాది కూరగాయలు, ఆకుకూరలు ఇత్యాది యొక్క వస్తువులు దానం చేయడం వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. శుభం భూయాత్. సింహరాశి ఫలితాలు. ఈరోజు వీరికి రవి మరియు బుధగ్రహముల యొక్క గ్రహస్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి అనుకూలత కలిగి అధికమైనటువంటి యొక్క ధన సంపాదన కలిగి మంచి వ్యవహారంతో సంతోషంతో ఉండగలరు.
ఈ యొక్క రాశికి అధిపతి రవి కావున రవి పితృ సంబంధమైనటువంటి వాడు కావున ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే గనక అవి పరిష్కారం కాగలవు. అధికారంలో మీరు ఉంటారు. ప్రభుత్వం యొక్క అధికారమైనటువంటి సమస్యలలో పాల్గొనేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలదు. వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధన రాబడి కలిగి ఉంటుంది. ఈరోజు ఫైనాన్స్ పరంగా ఎక్కువగా లాభాలు అనేటివి ఉంటాయి. అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉండగలవు. ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం చేసుకోగలరు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో పాల్గొని ఎక్కడ వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొనడం వలన భగవంతుని కృపను మీరు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు ఉద్యోగస్తులైతే కనుక ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి ఉద్యోగం యొక్క అవకాశాన్ని మీరు పొందగలరు. ఫైనాన్స్లో ఉన్న వారికి ఆ యొక్క రంగంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగంలో వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు గ్రహస్థితి బాగా ఉండటం వలన మంచి అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. మరియు అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహ ఫలితాలు అధికంగా శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. కాబట్టి మరియు విదేశాల్లో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా మరియు మలేషియా, దుబాయ్, ఆస్ట్రేలియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించేటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ రాశి వారందరూ ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు. రవి అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో, వ్యవహారంలో, విద్యా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపాలంటే ప్రతి ఆదివారం రవి గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి గోధుమలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మరియు కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని పూజించి దానిని ధరించడం వలన మంచి సుఖశాంతులు కలిగి ఆరోగ్యంగా ఉండగలరు. శుభం భూయాత్. ఈరోజు కన్యా రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ యొక్క గ్రహం గ్రహచార గోచార స్థితిలో అనుకూలంగా ఉంటే గనక సకల కార్యాలు కాగలవు. ఈ రాశి వారికి చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా ఉన్నందున సుఖమైన భోజనం, మంచి శుభ ఫలితాలు కలిగి ఉంటారు. వృత్తిలో, వ్యవహారంలో, వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు. కుటుంబ సంక్షేమం గురించి తాపత్రయపడుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు మంచి లాభాలను పొందగలరు. స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్, మగ్గం వర్క్ మరియు బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, స్టేషనరీ, కిరాణం ఇత్యాది యొక్క రంగంలో వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ రంగం వారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటో, ఎడిటింగ్, డైరెక్షన్ ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. విద్యారంగంలో మంచి ఫలితాలు కలగగలవు. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు, పదవులు లభించేటువంటి గ్రహస్థితి గలదు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి వారి వారి రంగాలలో మంచి అభివృద్ధి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా మరి దుబాయ్, ఇండోనేషియా, సింగపూర్, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించేటువంటి వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. బుధగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో, వ్యవహారంలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు దానం చేయాలి. మరియు ఆకుపచ్చని వస్త్రం దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు. మరియు గరుడపచ్చ అనేటువంటి రత్నాన్ని సేకరించుకొని దానిని పూజించి వెండిలో కానీ బంగారంలో కానీ పొదిగించి దానిని పూజించి ధరించినట్లయితే అనేక రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలం. శుభం భూయాత్. తులారాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వ్యవహారానికి, వ్యాపారానికి, వాహనాలు, ఫ్యాక్టరీలు, ధాన్యం, కూరగాయలు, వస్త్రాలు, నవరత్నాలు ఇత్యాది విషయాలకు కారకుడు. శుక్రగ్రహ శుభస్థితి వలన ఈ రాశి వారికి అత్యంత శుభ ఫలితాలు కలిగి ఆనందయోగం కలిగి ఉంటుంది. భూగృహ లాభాలు కలగగలవు. అనంతమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగించే గ్రహచార స్థితి గలదు. ధనలాభం, భూ వ్యవహారం వలన అనుకూలత కలిగి అధికమైన మనశ్శాంతి కలిగి ఉంటారు. మిత్రుల యొక్క సహకారం అనేది లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మీకు గౌరవ మర్యాదలు కలిగి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటాయి. వివాహ సంబంధాలు కుదిరేటువంటి ఒక గ్రహస్థితి గలదు. వృత్తిలో కానీ, వ్యవహార వ్యాపారములో కానీ
మంచి ఫలితాలు కలిగి అన్ని రంగాలలో అభివృద్ధి కలిగి ఉంటారు. మరియు కోర్టు, భూమి ఇత్యాది వ్యవహారములందు మీకు అనుకూలమైనటువంటి తీర్పు రాగలదు. దాంపత్య సుఖం బాగా ఉంటుంది మరియు దంపతులు ఇద్దరూ అన్యోన్యంగా జీవించగలరు. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలదు. చిరు వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎడిటింగ్ మరియు డైరెక్షన్ ఇత్యాది రంగముల వారికి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది. స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యవహారాలు ఫ్యాషన్ డిజైన్, బ్యూటీషియన్ మరియు ఎంబ్రాయిడరీ, స్టేషనరీ మరియు ఇత్యాది యొక్క రంగం వారికి మరియు మెడికల్ ఇటువంటి యొక్క రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి సుఖంగా ఉండగలరు. విద్యలో అనుకూలత, ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు కలగగలవు. విదేశాలలో నివసించే వారికి గ్రహచార శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. శుక్రగ్రహం అనుకూలంగా ఉండి అధికమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు డైమండ్ అనేటువంటి రత్నాన్ని సేకరించుకొని దానిని పూజించి మంచి శుభ సమయంలో దానిని ధరించడం వలన అనుకున్నటువంటి పనులలో విజయం సాధించగలరు. శుభం భూయాత్. వృశ్చిక రాశి ఫలితాలు. దీనికి అధిపతి కుజుడు, ధైర్య సాహసాలకు కారకుడు, భూమి సంబంధమైన కారకుడు, ధనకారకుడు, నాగదోష నివారణ కలిగించేవాడు, వివాహానికి సంబంధించిన గ్రహం కావున గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి కుజ శుక్రగ్రహముల యొక్క శుభస్థితి వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు. ఫైనాన్స్ రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన అధికమైనటువంటి యొక్క సంతోషం అనేది కలిగి ఉత్సాహంతో ఉంటారు. ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. గృహంలో శుభకార్యాలు ఆలోచన, నూతన వ్యాపారం చేసే ఆలోచనలో ఉంటారు. బయట వారితో ఎక్కువగా స్నేహం అనేది చేస్తూ ఉంటారు. అనేక రకాలుగా మీకు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. ఎక్కడ ఉన్నా కానీ ఆ యొక్క స్థలములో మీకు గౌరవ మర్యాదలు లభించి ఉంటాయి. మరియు దేవతా కార్యములు చేయుట, ప్రతి పనిలో విజయం అనేది సాధించగలరు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు గ్రహస్థితి మామూలుగా ఉంటుంది. మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి. స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు బ్యూటీషియన్ మరియు మగ్గం వర్క్, స్టేషనరీ, ఫ్యాబ్రికేషన్ మరియు బ్యూటీషియన్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి ఈరోజు బాగా ఉంటాయి. మరియు భూములు అమ్మటం, కొనుగోలు చేయడం ఇత్యాది యొక్క సమస్యలు కూడా మంచిగా ఉంటాయి. మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు. మరియు ఈ రాశికి శుభగ్రహచార ఫలితాల వలన అమితమైనటువంటి ఒక ఆనందం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్. ధనుస్సు రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి గురువు, ధన సంబంధమైనటువంటి ఒక గ్రహం, పుత్రకారకుడు, ఉద్యోగ సంబంధమైనాడు, వివాహకారకుడు, గౌరవప్రదంగా ఉంచేవాడు, దైవత్వాన్ని కలిగించేవాడు, భక్తిని పెంపొందించడం, వైద్యకారకుడు కావున గురుబలం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే దానికి పరిష్కారం ఏమిటి అనే విషయాన్ని చివరిలో చూద్దాం. ఈరోజు వీరికి గురుగ్రహం మరియు బుధుడి యొక్క శుభస్థితి వలన ధనం, పుత్రలాభం మరియు వ్యవహారములో వ్యాపారములో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు. గురుగ్రహంలో చిక్కు సమస్యలన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతంగా ఉండగలరు. వ్యవసాయ, పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి. అధికమైనటువంటి ఒక ధన సంపాదన కలిగి ఉంటుంది. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ఒక ధన రాబడి అనేది కలిగి ఉంటుంది. షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి. ఎలక్ట్రికల్, కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ధనలాభం అనేది ఎక్కువగా ఉంటుంది. మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రికేషన్, స్టేషనరీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి. విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. కావున గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గురుగ్రహ జపం 16,000 చేయించి 1600 సార్లు శనగలతో హోమం చేసి
కనక పుష్యరాగం అనేటువంటి రత్నాన్ని ధరించి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. శుభం భూయాత్. మకర రాశి ఫలితాలు. ఈ రాశికి అధిపతి శని జీవనకారకుడు, ఆయుష్యం, ధనం ప్రాప్తించేవాడు, ఆరోగ్యకారకుడు, వ్యవసాయం, ధనధాన్యం కలిగించేవాడు కావున ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు గ్రహచార గోచార విషయంలో వీరికి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకున్న పనులు కాక అధికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు. ఎక్కువగా మనోవిచారంతో ఉంటూ ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా కానీ ఆ పని కాకుండా ఉంటుంది. అధికమైనటువంటి ఒక విచారం, మనోవేదన కలిగి ఉంటారు. ప్రతి పనిలో ఆటంకాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. దాంపత్యంలో కొద్దిగా మనస్పర్ధలు అనేటివి రాగలవు. ఏదో తెలియని విచారం కలిగి ఉంటారు. ఒక్కొక్కసారి ఏమీ తోచని విధంగా ఉంటారు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలిగి ఉంటుంది. విద్యారంగంలో ఉన్నవారు అధికారులైనా కానీ విద్యార్థులే కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించక అధికమైన విచారంతో ఉంటారు. వ్యవహార వ్యాపారంలో వృత్తిలో కానీ ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో ఆటంకాలు కలిగి విపరీతమైనటువంటి ఒక చెడు ఫలితాలు కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, టైలరింగ్, మగ్గం, కిరాణం, స్టేషనరీ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి చెడు ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. మరియు ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఫోటోగ్రఫీ మరియు డైరెక్షన్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా విచారానికి లోను కాగలరు. మరియు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని: శుక్ర మరియు శని గ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు, నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సంతోషంగా ఉండగలరు. విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా మరి ఇండోనేషియా ఇత్యాది యొక్క నగరాలలో నివసించేటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మనోవిచారానికి ఎక్కువ గురి కాగలరు. కాబట్టి మరి శుక్రుడు, శని యొక్క గ్రహాలకు అభిషేక పూజలు జరిపించడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. ఈరోజు కుంభరాశి ఫలితాలు. దీనికి అధిపతి శని అనేక కారకత్వాలు కలిగి ఉన్నటువంటి గ్రహం. ప్రతి పనిలో విజయం కలిగిస్తూ ఉంటారు. ఆపదలు కలిగించేటువంటి ఒక గ్రహం కావున వీరికి శని మరియు బుధ గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నందున ఈరోజు బుధగ్రహం యొక్క అనుకూలత వలన వ్యవహార వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది. ఎటువంటి యొక్క పని చేసినా ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి. వృత్తిపరంగా కానీ, వ్యవహార పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. కుటుంబ సౌఖ్యం కలిగి మంచిగా ఉండగలరు. రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు అధికమైనటువంటి ఒక ధన లాభాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు. మరియు జీవన విధానంలో మంచి మార్పులు కలిగి ఆర్థికమైనటువంటి విషయంలో పురోగతి సాధించగలరు. గండాలు, ఆపదలు తొలగిపోయి మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు. వ్యవసాయ వ్యాపారంలో మరియు పాడి పరిశ్రమదార రంగాల వారికి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి. కంప్యూటర్, ఎలక్ట్రికల్ మరియు ఫోటో ఎడిటింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం, టైలరింగ్ మరియు బ్యూటీషియన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు ఈరోజు మంచి తేజస్సుతో ఉంటారు. అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా, ఫ్రాన్స్, దుబాయ్, మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి బుధగ్రహ యొక్క స్థితి అనుకూలంగా లేదు కావున ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు మరియు దానమిచ్చిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. ఈ యొక్క కుంభరాశి వారికి పాదశని కలిగి ఉన్నందున వేసేటువంటి ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. పెద్దల సలహాలతో ఏ పనైనా ప్రారంభించాలి. ప్రతిరోజు ఈశ్వరారాధన చేయాలి. ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజలు జరిపిస్తూ ఉండాలి. స్వయం పాక దానం చేయాలి. మంచి ఫలితాలు కలగగలవు. మరియు ఆంజనేయ స్వామి దగ్గర 3 రంగుల దారాన్ని పెట్టి పూజించి దానిని చేతికి కట్టుకోవడం వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్. మీనరాశి ఫలితాలు.
మీనరాశి వారికి అధిపతి గురువు. ధనం, పుత్రులు, వ్యవహారం, ఆభరణాలు, బంగారం, నిధులు, కుటుంబం, భార్యా పిల్లలు, అందం, ఆనందం ఇత్యాది విషయాలకు కారకుడు. భాగ్యకారకుడు కూడా. దాంపత్య సుఖాన్ని కలిగించేవాడు. శుభకార్యాలు జరిగించేటువంటి ఒక గ్రహం. ఇత్యాది ఫలితాలు కారకుడు కావున జాతకంలో కానీ గోచారములో కానీ ఈరోజు గురుబలం అనుకూలంగా లేకపోతే కనుక ధన నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది. శరీర అనారోగ్యం, వృత్తులతో గొడవలు, భూతగాదాలు, దైవ దూషణ, దేవుడి యందు భక్తి లేకపోవడం ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు. చికాకులు, చింతలు, మనోవిచారం అధికంగా ఉంటాయి. కావున ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో గురువు మరియు శని యొక్క గ్రహస్థితి వలన అమితమైనటువంటి యొక్క అన్ని రంగాలలో శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. వాహనం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. వ్యవహారములో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. వ్యాపారంలో అధికమైన లాభాలు రాగలవు. మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన ఆ యొక్క రంగాలలో భూములు అమ్మటం కొనుగోలు చేయడం వలన మంచి రాబడి అనేది కలిగి ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి. మరియు అన్ని రకాల శుభ ఫలితాలు కలిగి ఉంటాయి. వ్యవసాయ వ్యాపారంలో అధికమైన దిగుబడి అనేది కలిగి ఉంటుంది. మరి కావున ఏ రంగంలో ఉన్నవారికైనా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు. మరి కావున అధికమైనటువంటి ఒక మనశ్శాంతి కలిగి ఉంటారు. మరియు చిరు వ్యాపారులకు, చిరు ధాన్యం వ్యాపారులకు, స్టీలు ఇత్యాది యొక్క వ్యాపారులకు మంచి గ్రహచార స్థితి అనేది కలిగి ఉంది. మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఇండోనేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి అధికమైన శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు. వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి గృహంలో అందరూ సుఖంగా ఉండాలంటే, అన్ని వృత్తుల వారికి, అన్ని రంగంల వారికి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు. శుభం భూయాత్.